హర్షవర్ధన్ అనే దాము క్యారెక్టర్ గురించి హర్షవర్ధన్‌తో మాట్లాడుతున్నాను కాబట్టి, ఇక్కడి నుంచి హర్షవర్ధన్ గురించే ఆ! మాట్లాడతాను. నా క్వెషన్స్ ఆ కోర్ట్‌కి సంబంధించి అయిపోయాయి. ఈ పెళ్లి టాపిక్ దగ్గర రాగానే ఎందుకో ఆర్‌జీవితో మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఏంటి మీకు ఆయనకి ఇన్‌ఫ్లూయెన్స్? ఇన్‌ఫ్లూయెన్స్ కాదు. ఆయన కూడా ఇలాగ మాట్లాడతారు గానీ, నేను ఆయనకన్నా తెలివైనోడిని ఈ విషయంలో. అవునా? హ్మ్. ఆయన ఒకసారి చేసేసుకున్నాడు. ఆయన చేసుకొని బయటికొచ్చి మాట్లాడడం డైవర్స్ కాదు. వచ్చి అంటే ఎలా ఉంటుందంటే అండి, మ్యారేజ్ ఇన్‌స్టిట్యూషన్ ఈజ్ లైక్ పబ్లిక్ టాయిలెట్. ఇది ఇంగ్లీష్‌లో ఉన్న ఫేమస్ సేయింగ్. హ్మ్. దోస్ హూ ఆర్ ఇన్‌సైడ్ ఇట్ వాంట్స్ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్, వాంట్ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్. దోస్ హూ ఆర్ ఔట్‌సైడ్ ఇట్ వాంట్ టు గో ఇన్‌సైడ్. అంటే మరి ఇంగ్లీష్ కాదు గానీ, తెలుగులో చెప్పాలంటే ఒక పబ్లిక్ టాయిలెట్ లాంటిది మ్యారేజ్. మ్యారేజ్. అది దాంతో పోల్చడం కరెక్ట్ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, టాయిలెట్ అని చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం కదా! మనిషి అవును. అలా లోపల ఉన్నాడంట, కమ్ము కొడుతుంది బయటికి ఎప్పుడు వెళ్ళిపోతానా అనుకుంటాడంట. బయట ఉన్నాడు, లోపలికి ఎప్పుడు వెళ్తాను ఎవరు రావట్లేదు. సో మనకున్నది ఎప్పుడూ తప్పుగా తక్కువగా అనిపించడం అనేది మానవ సహజమైన నైజం. సో అది అందుకే నేను పెళ్ళైన వాళ్ళందరూ ఏడుస్తున్నారు కాబట్టి పెళ్లి చేసుకోకుండా అనట్లేదు. నేను ఇందాక నుంచి అదే చెప్తున్నా. ఒక కుర్రాడు ఒక అమ్మాయిని ఏమి అని పిలిచాడా, ఒక అమ్మాయి ఒకని ఏరా అని పిలిచిందా, ఇద్దరు ప్రేమించుకున్నారా, ముద్దు పెట్టుకున్నారా, ఇంటి నుంచి పారిపోయారా, అదంతా వాళ్ళకి అనిపిస్తే చేయాలి తప్ప సబ్ కాన్షియస్గా కూడా పలానా సినిమాలో వాళ్ళు అలా చేయటం వల్ల హీరో హీరోయిన్ అయ్యారని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అన్నదే కదా నేను చెప్తున్నా. మీరు చెప్తుంది మంచి పాయింట్ యాక్చువల్లీ. సో ఇది కూడా అంతే. ఇప్పుడు ఇది కూడా బేసిక్‌గా ఆర్‌జీవి గారు దిగి అందులోకెళ్ళి బయటకొచ్చేసి ఆయన ఏదో చేశాడు. హ్యాపీ, మంచిదే. ఎందుకు? ఆయన గౌరవంగా మాట్లాడతాడు భార్య గురించి ఎప్పటికి. చాలా బాగా మాట్లాడతాడు. బాధ్యతగా మాట్లాడతాడు కూతురు గురించి. ఎంత ఆయన కబుర్లు చెప్పినా ఆయన ఎంత సెన్సిటివో, ఎంత హ్యూమన్ టచ్ ఉందో మనకి తెలుస్తూ ఉంటుంది. తెలుస్తుంది. నేనేమంటానంటే ఇంపాక్ట్ కోసం మాట్లాడే దానికి చప్పట్లు కొట్టే ఆడియన్స్ లెక్కలోకి నేను రాను. ఊరికి వెళ్ళి హోమాలు భజనలు చేసి అర్థం పర్థం లేకుండా దానాలు చేసేసి అంత మేము ఈ కిరీటాలు చేయించాం అది ఇది అని చెప్పుకునే భక్తుడిని కాదు నేను. నా ఇంట్లో మారుమూల కూర్చొని దేవుడి గురించి ఆలోచిస్తూ మమ్మల్ని సృష్టించినందుకు ఎంత బాధపడుతున్నావు అని నిద్ర లేకుండా ఉందేమో, నీకు మంచి పని చేసే విధంగా ఏం చేయాలో నా బుర్రకి తట్టేలా చేయి స్వామి అని అడుగుతా. ఆ స్వామి అల్లానో యేసు ప్రభువో రాముడో కూడా నాకు తెలియదు. ఎవరున్నా కూడా ఒక క్రియేటర్ ఉన్నాడు అనుకుంటే గనక కాసేపు నేను నీకు నచ్చే పని ఒక్కటి నాకు తట్టేలా చెయ్యి. సరే, సరే. ఇంత ఇంత మంచి ఇండస్ట్రీలో, ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఎంతోమంది స్నేహితులు, ఎంతోమంది లైఫ్‌లని దగ్గర నుంచి చూశారు. రాసే అవకాశం దక్కిందంటే చాలా పెద్ద విషయం. లైఫ్ చూసినట్టే. లైఫ్ చూసినట్టే. చాలా మంది తలల్లోకి దూరి వాళ్ళ ఆలోచనల్ని పేపర్ మీద పెట్టాలి. కరెక్ట్. తమాషా కాదది. అది కాక పెడతాం ఓకే. ఎవడైనా రాసేస్తాడు. హిట్ అనే 2 అక్షరాల కోసం పరితపించే సమాజంలో బతుకుతున్నాం మనం. అవును. అందులో నుంచి ఎక్కడ గుండె జారి గల్లంతైంది, ఎక్కడ మనం, అద్భుతమైన సినిమాలు. ఏంటి అక్కినేని ఫ్యామిలీకి సక్సెస్లు ఇచ్చారు? గుండెజారి అక్కినేని గారి ఫ్యామిలీ అని కాదు. ఇంకోటి ఏంటంటే అండి, మనం ఏం చేసినా మనం ఇవ్వమండి సక్సెస్. పబ్లిక్ సక్సెస్ ఇస్తారు. కరెక్ట్. సో మీరు అడిగే క్వశ్చన్ నేను ఎలా తీసుకుంటానంటే, ఎలా ఇచ్చారు పబ్లిక్ మీకు సక్సెస్ అని నన్ను అడిగితే, ఇక్కడ 2 రకాలండి. నాలెడ్జ్ అన్నది ఒకటి ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చేది, ఇంకోటి అక్కడెక్కడ చూసి నేర్చుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఉన్నాను అనుకోండి ప్రజెంట్ డేస్లో, నా కళ్ళతో నేను చూసేదానికన్నా తో పాటు గట్టిగా మాట్లాడితే, ఇప్పుడు మన జర్నలిస్ట్ ప్రభు గారు ఉంటారు, భరద్వాజ్ గారు ఉంటారు, సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు, మీలాంటి ఫ్రెండ్స్, అంటే పర్స్పెక్టివ్స్ అన్నీ స్టడీ చేసి మీరు కాచి వడబోసేదాన్ని నేను తీసేసుకుంటా. అంటే తేనెని తీసుకున్నోళ్ళ మీరు తేనెని సేకరిస్తారు, క్రియేట్ చేస్తారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉంటారు, ఒక సద్గురు, ఒక చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు. ఇక్కడ నా కులం బాబు గోగినేని గారు అఫ్కోర్స్. అండ్ నా పరిచయస్తుల్లో నేను పరిచయం ఉన్న వాళ్ళు గంగరాజు గారు, నేను ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆర్‌జీవి గారు, ఇలా చాలామంది గురువులు ఉన్నారు నాకు. ఓకే. సో ఒకప్పుడు యండమూరి గారి కళ్ళల్లోంచి చూసినవాడిని రచన అంటే ఏంటి, అసలు ప్రపంచం అంటే ఏంటి అని. సో అన్ని ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? పెళ్లి చేసుకోకుండా పెళ్లి గురించి ఎలా ఆలోచించగలుగుతా? యండమూరి గారి పుస్తకాలు చూసో ఇంకా ఉంటాయి, బుక్స్ చదువు. ఇలా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే రైటర్స్ జేమ్స్ హ్యాడ్లీ చేస్ బుక్స్ కానీ, సిడ్నీ షెల్డన్, చార్ల్స్ డికెన్స్, ఇలా పేర్లు చెప్పి ఏదో పెద్ద చదివేస్తానికి పోయినాయి. 25 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం ఎక్వైర్ చేసుకున్న నాలెడ్జే ఇంకా నాకు ఇంత ఏదో అన్నం పెడుతుంది. యాక్చువల్లీ అదే అప్పుడున్న నాలెడ్జే చాలా గ్రేట్ నాలెడ్జ్. ఏదన్నా అంటే ఇప్పటికీ అప్గ్రేడ్ అవ్వాలి, అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. బట్ టైం కుదరట్లేదు. ఇప్పుడు అంత విజువల్స్ మీద పడ్డా, ఈ వెబ్ సిరీస్లు చూడాలి, సినిమాలు, వాట్ ఎవర్. మన వర్క్ నచ్చిందా మనకి?
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆఫ్ టాలీవుడ్స్లో హీరో ప్రభాస్ గారు, హీరో రామ్ పోతినేని గారు, ఇంకా కొంతమంది మంచి మంచి నవదీప్ గారు లాంటి వాళ్ళు, జేడి చక్రవర్తి గారు లాంటి వాళ్ళు, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉన్నారని. అంటే ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే సెపరేట్ అయిపోయి మొన్నటిదాకా సుబ్రాజ్ అనుకునేవాడిని, సుబ్రాజ్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లిస్ట్ నుంచి పాపం ఏమైందో ప్రపంచం తిరుగుతుంటాడు. ఏ తిరగకుండా అమెజాన్ అడవుల్లోనో ఎక్కడ అరిజోనాలో వాటెవర్ ఏ ఫారెస్ట్ లో ఏ పురుగు కుట్టిందో పాపం. అయితే అమ్మాయి తిట్టుకోకూడదు కాబట్టి ఈ మనిషి తిట్టుకున్నా అయితే ఇప్పుడు మీరు ఎప్పుడు లవ్లో పడబోతున్నారు, ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాగా ఉన్న మీరు ఎప్పుడు సంసారి కాబోతున్నారు? అదే అంటున్నానండి, సుబ్బరాజు లాగా. నేను సుబ్బరాజు మీద ఇందా జోకేశాను కానీ బట్ ఆ ఏజ్లోనే పెళ్లి చేసుకోవాలన్నది నా నమ్మకం. ఇంకా చాలు, ఇంకా మనకు చాలా జ్ఞానం వచ్చేసింది. ఏం జ్ఞానం రావాలి? అవతల మనిషిని నొప్పించకుండా, అవతల మనిషి ఏం చేసినా నొచ్చుకోకుండా ఉన్నవాడే ఒక కంపెనీతో కంటిన్యూ అవ్వగలుగుతాడు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కంపెనియన్షిప్. బ్యూటిఫుల్ కంపానియన్షిప్ అయ్యే అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే అది ఎవరో ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసేసుకోవాలి. ఎవరో సైలెంట్ అవ్వాలి, ఎవరో ఒకళ్ళు అంటే మ్యానిపులేటర్ అవ్వాలి. మ్యానిపులేటర్ గుడ్ వర్డ్ అంతే. అది కానీ దానికన్నా అవసరమైంది ఇంకోటి ఉంది. అవసరమైంది ఇంకోటి అంటే అవసరమే. నాకు తోడు అవసరమా లేదన్నది క్వశ్చన్. తోడు నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను రోజు కూర్చున్నప్పుడు నేను ఇంట్లో ఉంటే 24 గంటలు ఆ బిగ్ బాస్ హౌస్ లాగా నన్ను కానీ బంధించేస్తే, అంటే అక్కడ ఏమి ఇవ్వరు, పెన్ను పేపర్ కూడా, అలా నాకు పెన్ను పేపరు లేకపోతే ఇంకేదో ఇచ్చేస్తే బ్రహ్మాండంగా నాకు ఒక 10 ఏళ్ళైనా బ్రహ్మాండం గడిపేస్తా ఒక్కడనే. పెన్ను పేపర్ అంటే గుర్తొచ్చింది, మాడొచ్చా? ఇది కంప్లీట్ చేస్తా. అంటే నేనేమంటున్నానంటే పెళ్లికి సంబంధించిన దాంట్లో కంపానియన్షిప్, ఒక ఏజ్, మెచ్యూరిటీ అన్నది ఉంటేనే పెళ్ళి. నిజంగా ఇంత ఇండస్ట్రీలో మీరు ఎంత మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంతోమందికి తెలుసు, ఇప్పుడిప్పుడు సక్సెస్ఫుల్ చూసేశారు, టీవీ, సినిమా. నిజంగా నాకు ఎందుకన్నా మీరు ఎప్పుడు ఎవరు ఎందుకు అటాచ్ అవ్వలేకపోయారు మీరు అనేది? మనుషులతో చాలా ఉన్నాయి నాకు అటాచ్మెంట్స్. ఏమంటున్నారు? అయ్యో నాకు లవ్ స్టోరీలు చాలా ఎక్కువ. లవ్ వేరు, పెళ్లి వేరండి. ఓకే, మీరు కూడా ఏదో సినిమా చూసినట్టుగా ఇది పెళ్లి మాత్రం చేసుకొని లవ్ మాత్రం చేస్తాను అన్నట్టు ఉంటుంది. పెళ్లి చేసుకోకూడదు అంటే, పెళ్లి చేసుకుంటే లవ్ చచ్చిపోద్ది, అది నా బాధ. బా ఓకే. అంటే ఇది ఎలాగంటే మీరు ఒక బిర్యానీ తినటం, బిర్యానీ వండటం ఉన్న తేడా ఉంది. తినటం అయితే తినొచ్చు కానీ వండేటప్పటికి ఆకలి చచ్చిపోద్ది. మీరు చూడండి ఎప్పుడైనా, నిజంగా ఆడవాళ్ళు ఎప్పుడైతే మనకి ఎక్కువ వంటలు చేసేది వాళ్ళే కాబట్టి నిజంగా ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళని. పాపం వాళ్ళు తినే తిండి నిజంగా ఆస్వాదించే విధంగా ఉండదు. మీరు ఎక్కడో ఊరంతా తిరుక్కుని వచ్చి బాత్రూంలో డైరెక్ట్కి వెళ్ళి స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని లోపలికి వచ్చి హాల్లో కూర్చోగానే డైనింగ్ టేబుల్ దగ్గర ఆ వేడిగా, ఇది నిజంగా ఒక జెండర్ అన్యాయం జరిగిపోతుందండి. ఎంతసేపు వరకట్నాలు, గృహ హింసలు ఇవి చెప్తారు కానీ వంట చేసి వచ్చి వడ్డించి వాళ్ళు కూడా తిని ఆస్వాదించట్లా, తింటున్నారు అంతే. అది వేరే టాపిక్. బట్ యా, అది వద్దు. ఓకే, మీరు ఇందాక పెన్ను పేపర్ అంటే గుర్తొచ్చింది. మీరు ఒక పేపర్లో రాస్తే అది ఎవరికన్నా ఇస్తే వాడు మామూలుగా రాయటే 8 పేజీలు వస్తుందంట. అవును, అంతంత చిన్న చిన్న అక్షరాలు ఎందుకు రాస్తారు? అంటే నాకు పేజీ తిప్పడం కానీ లేకపోతే ఇది పాత స్టైల్ అండి. నాకు ఇది నా పాత ఫ్రెండ్స్ ఎవరో చూసి చెప్పుంటారు. ఎందుకంటే నాకు పేజీ తిప్పడం లేకపోతే ఇంకొక 4-5 పేజీలు పెట్టుకోవడం అదే ఇష్టం. దగ్గరగా రాసుకుంటా చిన్న చిన్న అక్షరాలతో. ఎందుకంటే నాకు కళ్ళు పోతాయంట అవి కనుక చదివితే. అది నిజమే, అంటే స్ట్రెయిన్ అవుతాయి, పోవడం ఎందుకు పోతాయి కానీ, బట్ ఆల్మోస్ట్ అంత పని. అంటే నా ఉద్దేశం ఏంటంటే నాకు దొరికి ఒక పేపరు అరచేతులు ఇలా పెట్టుకుని రాసి పరిస్తున్నప్పుడు పొంగల్ రాసేది ఉండదు. ఇంకోటి నేను ఐడియాస్ కానీ రాసుకుంటా, అవి డీటెయిల్కి వెళ్ళిపోద్ది. అది మధ్యలో ఇక్కడ బ్రాకెట్లో ఉంటాయి, యారో మార్క్స్ ఉంటాయి, ఇది అందరూ చేసేదే. బట్ యా, అది పోయిందిలేండి. నేను అప్కమింగ్ రైటర్స్ నేను చెప్పేది ఏంటంటే, ఇది కొంచెం చాదస్తంగా అనిపించినా నమ్మబుద్ధి కాని విధంగా ఉన్నా కూడా నేను వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే, రాయటం అన్నది ల్యాప్టాప్ మీద అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఎంత కావాలంటే అంత సైజ్ పెంచుకోవచ్చు. సైజ్ ఒకటి, నెక్స్ట్ మనం ఎడిట్ చేయాలి. ఒక 4 లైన్లు రాసేటప్పుడు ఈ లైన్ ముందు వస్తే బాగుంటుంది అనేటప్పుడు దీన్ని ఇలా పెట్టచ్చు. మనకు పేపర్ మీద రాసేటప్పుడు అది ఇటు వెళ్తుంది, క్లమ్జీనెస్ వస్తుంది, ఒకసారి బద్ధకం వస్తుంది. ఒకసారి 5 పేజీల సీన్ రాసేటప్పుడు 3వ పేజ్ చాలా చెత్తగా ఉండొచ్చు, నెంబర్లు మారిపోతాయి, ఆర్డర్ మారిపోతుంది, సగం పేజ్ కొట్టేస్తాం, పావు ఇక్కడ ఉంటుంది, వెనక్కి తిప్పి రాస్తాం. అంటే జస్ట్ టు అవాయిడ్ క్లమ్జీనెస్ ల్యాప్టాప్లో బ్రహ్మాండంగా అది డిజైన్ చేసుకుని రాస్తే ఏమవుతుందంటే, పొద్దున్న ఇవాళ రాసి రేపు పొద్దున్న చూస్తే 80% నచ్చిపోయినా మన బాధ ఉండదు. జస్ట్ డిలీట్ చేసి మళ్ళీ నీట్గా నీట్నెస్ అన్నది మనకి ఒక రకమైన క్లారిటీని ఇస్తుంది. కరెక్ట్. ఆ క్లమ్జీనెస్ని అవాయిడ్ చేయాలని నేను చెప్తున్నా. అర్థమైంది. కొత్త డైరెక్టర్లకు చాలా హెల్ప్ అవుతుంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో పనిచేశారు సార్.
ఒక 50 సార్లు చూసుంటాను నేను అలవైకుంఠపురంలో. అబ్బా నిజం. అంటే ఆ డైలాగ్ డిక్షన్ రౌండ్ ఫిగర్ చేసేయమంటారు. నా క్యారెక్టర్ ఓకే ఓకే. అంటే పర్టికులర్ మీతో మాట్లాడుతుంటే ఆ సినిమా అసలు ఇంకా అసలు ఆ సినిమా గురించి నేను ఎంత అద్భుతంగా చెప్తానంటే అంత అద్భుతంగా చెప్తాను. అప్పుడు ఆయనతో పని చేస్తున్నప్పుడు ఏమన్నా నేర్చుకుంటారా సార్? ఎందుకు నేర్చుకోం అంటే బేసిక్గా ఒకటి నేర్చుకునేవాడు ఎక్కడి నుంచి అయినా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నేర్చుకునేవి ఏమున్నాయి కూడా నేను చెప్పగలను, ఉంటాయి. ఇక త్రివిక్రమ్ దగ్గర కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ కాలం వర్క్ చేసాం, ఆ పని మీద కలిసాం కాబట్టి అది కాదు విషయం. త్రివిక్రమ్ గారు నాకు ఆల్మోస్ట్ ఇందాక నేను చెప్పిన మ్యూజిక్ ప్రయత్నాల రోజుల్లో ఆయన లిరిక్ రైటర్. ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఆశీర్వాద్లో ప్రోగ్రామరు త్రివిక్రమ్ గారు లిరిక్ రైటర్. బా అక్కడి నుంచి పరిచయం నాకు, అంటే అక్కడి నుంచి కాదు అక్కడ పరిచయం. ఆ తర్వాత మళ్ళీ టైం ల్యాబ్స్ ఇది చాలా వేరే దీంట్లోకి వెళ్ళిన తర్వాత అప్పటికి వాళ్ళు సక్సెస్ కాకముందే మీరు సక్సెస్ అయిపోయారు. అప్పుడు లేదండి, అప్పుడు అమృతం కాదు, అమృతం ఎక్కడ తర్వాత నేను మాట్లాడుతున్న ఆల్మోస్ట్ నా కెరియర్ స్టార్టింగ్ ఆశీర్వాద్లో 96-97 అక్కడ ఏంటంటే బేసిక్గా ఆ టైంలో నేనేమి కాదు, యాక్టర్ని కూడా కాదు, అదే మ్యూజిక్ చేద్దాం మ్యూజిక్లో బతుకుదాం వచ్చినోడే. అక్కడ నాకు లిరిక్ రైటర్గా ఆయన త్రివిక్రమ్ కాదప్పుడు శ్రీనివాస్ కింద పరిచయం. శ్రీనివాస్ గారు. సో ఆయన మాటలు అవి నచ్చి ఆయనతో బాగా ఇంటరాక్షన్ అది అయిన తర్వాత నాకు తర్వాత ఎక్కడో ఒక రవీంద్ర భారతిలో మళ్ళీ కొన్నేళ్ల తర్వాత కనిపించి ఆయన ఈ మధ్యకాలంలో మీరు ఏ సినిమాలు చూసారని అడగటం, నా స్వయంవరం సినిమా చూశానండి అంటే ఎందుకు నచ్చిందంట, ఏంటి సార్ ఆ రైటింగ్ అదిరిపోయింది చాలా బాగుంది, దానికి నేనే రైటర్ అంటే, అవునా అదేంటి మీరు లిరిక్ రైటర్ కదా, సరే అది కాదు దీనికి మీరు రైటర్ ఏంటి అని, అవునండి కానీ ఇంకేదో పేరు త్రివిక్రమ్, అదేంటి అది నా పేరు అండి పెన్ నేమ్, బాగుంది భయ్యా అది. అంటే అక్కడి నుంచి ఆయన సినిమాలు చూస్తూ ఆయనతో ఇంటరాక్షన్ మిస్ అయిపోయింది దాదాపు. కానీ ఈ రోజుకి ఆయన ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటారు నేను వెళ్తే, అది ఆయన గొప్పతనం. నాకు గుర్తుండవు వేరు, ఆయన గుర్తుంటాం అన్నది చాలా గొప్ప. అలాగే బన్నీ గారితో కూడా ట్రావెల్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేస్తుంటారు? అంటే ఇన్సిగ్నిఫికెంట్ వరుడు అన్న మూవీలో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యింది అక్కడే. సంగీత శ్రీనివాసరావు గారు, మీరు గుణశేఖర్ గారి సినిమాలో, గుణశేఖర్ గారి మూవీలో. అలా కాకుండా పర్సనల్ ఇంటరాక్షన్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం, అవన్నీ పక్కన పెడితే ఎక్కువ ఈ సినిమాలోనే అలవైకుంఠపురం. సూపర్ క్యారెక్టర్ అసలు ఎక్స్ట్రా. ఎలా ఉంటుంది బన్నీతో? అమ్మో ఆయన అంటే ఏంటంటే అండి గొప్ప విషయం ఏంటంటే ఆయనకున్నవన్నీ మర్చిపోయి ఆయనకున్నవన్నీ లేవనుకుని ఇంకా ఏం సాధించాలని తపన పడే వ్యక్తుల్లో ఆయన చూశాను. మనం మామూలుగా మన ప్లస్లన్నీ చెప్పుకుంటాం, ఉన్నాయి కదా అటు గురించి మాట్లాడద్దు, లేనివేంటి అన్న దాంట్లో ఆయన పడే తపన, వేదన, డెడికేషను, అదే సక్సెస్ ఏమో. అంటే ఖచ్చితంగా అంత యజ్ఞం చేసే వాళ్ళకి ఆ మంచి జరుగుతుందండి. కాంట్రవర్సీలు ఇరుక్కోవడం అన్నీ అందుకే వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైనా కాంట్రవర్సీలు ఇరుక్కున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అదే ఇప్పుడు నేను ఒక అమ్మాయికి భర్తలా కనిపిస్తే దారుణం అంటే భర్తలందరూ దారుణమైన వాళ్ళని మీరు అడిగినట్టే, మనం అర్థం చేసుకోవటంలో నేను ఇది నా ఫ్యామిలీ ఇది అని మాట్లాడుతున్న దాంట్లో దానికి పెడార్థాలు తీసేసి అన్ఫార్చునేట్గా ఏవో కొన్ని డిస్టర్బెన్స్లు నిజంగా ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో, అందుకే ఖండించుకోవడాలు అవి బయటికి రాలేదన్నది నా పాయింట్. కానీ ఎంతైనా ఫ్యామిలీ కరెక్ట్. ఏమండి కరోనా వచ్చినప్పుడు ఏ ఫ్యామిలీ అని మనం చూసే పక్కోడికి సాయం అడిగేసాం, సాయం చేసేసాం. క్రైసిస్ వచ్చినప్పుడు కలుస్తాం, బాగా ఎక్కువ హ్యాపీగా ఉన్నా ఇదే ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది. అయితే ఇక్కడ రాజు టాపిక్ వచ్చింది కాబట్టి ఒక 2 రోజుల పాటు నిద్రాహారాలు మానేసి అసలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఏంటి అసలు ఆ కథ ఏంటి? పని చేస్తున్నాం, కష్టమైన పని ఏంటి? ఆ సీక్వెన్స్ ఏంటి? ఇది రాజు చెప్పకపోతే మీకు తెలీదు, నాకు తెలియదు. తనేదో నన్ను ఇరికిస్తున్నానని చెప్పినట్టున్నాడు, నేను ఇప్పుడు తను ఇరికించే ఆన్సరే చెప్పేస్తా. కార్డ్స్ ఆడుతూ కూర్చున్నామండి. ఓకే. నైట్ 8 కూర్చొని మధ్యాహ్నం 3కి లేసాం. ఓ మై గాడ్. ఇప్పుడు నెక్స్ట్ డే కాదు, ఆ నెక్స్ట్ డే పరమ ఖాళీగా ఉండి పిచ్చి పట్టి ఏం చేయాలో తెలీదు. ఫ్రెండ్స్ అండి అదేదో కార్డ్స్ ఆడుతూ అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు మరుసటి రోజు అదే ఆ 3వ రోజు వచ్చి సేమ్ కాస్ట్యూము ఇట్లేంటి ఇలా ఉన్నారు, వాళ్ళు మామూలుగా వచ్చారు చూడటానికి, రోజు ఆడేసేది కాదు కదా, బట్ చూసి ఏంటో మొన్నటి నుంచి అనేటప్పటికి శ్రీనివాస్ సమీర్ అండి మా ఇద్దరిని ఎలా చూస్తున్నాడంటే వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా, దెయ్యం పట్టిందా, గ్రహాంతరం అసలు నిద్ర లేదు, ఆకలేదు, ఎరా బాత్రూమ్కి వెళ్ళారా అని అడుగుతున్నాడు. నన్ను ఆలోచిస్తున్నాను తప్ప అట్లా హట్టాడు, వెళ్ళిపోయాడు. ఇలాగా రాగ వచ్చి వాడు ఇవన్నీ కాదు, ఒక ఆకారం అలా పక్కన నిల్చొని కదలకుండా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఈ ముక్కలు 21 కార్డ్స్ని అట్లా అలా చూడడానికి ధైర్యం లేదన్నమాట. అప్పటికే నేను పరమ లాసు. ఎంత లాస్ అంటే రాజీవ్కి అప్పుడు నేను 350 crores బాకీ.
అంటే మొదట 5 పైసలతో మొదలు పెట్టి ఓకులు అది 1000 రూపాయలు అయిపోయి నేనే ఓడిపోతుంటా. ఎందుకంటే నాకు రాదు, ఎమోషనల్ పర్సన్. రాజు కొంచెం నాలాంటి వాడు, రాజు కూడా పెద్ద ఇది కాదు, కానీ మేము మంచి అవుట్డోర్ గేమ్స్ ఆడాల్సిన వాళ్ళం, కానీ ఇండోర్ కాదు. మాకు ఎమోషన్స్ రగ్బీలో చెప్తాడు చూడండి, అలాంటి గేమ్స్లో రాణిస్తే ప్యాకెట్లో అలా ఉండకూడదండి. కంపోజ్డ్గా ఉండాలి, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఇవి తెలియదు మాకు. 1000 రూపాయలు వాడితో నేను, అరే ఓకు 10 పైసలు 5 పైసలు 1000 రూపాయలు ఎప్పుడు చెల్లగొడతాను, కానీ ఓకు 100 రూపీస్ చేసుకుందా అంటే వాడు ఫ్రెండ్ కదా నా దగ్గర ఏం తీసుకుంటాడు. కట్ చేస్తే 3వ రోజు మా మాటలు ఎలా అంటే, వచ్చి ఆకారం వచ్చిన తర్వాత చెప్తా, వచ్చి ఓ ఫ్రెండ్ వచ్చి సమీర్ గడు ఎంతరా బాకీ అన్నాడు. 350 crores అంటే 362 అన్నాడు. అరే 362 crores కాదు, ఇది ఇప్పటికే సార్ అంటే వాడికి నవ్వాలి ఆడవాలి అర్థం అండి. సీరియస్ మాట్లాడుకుంటాను. రాజు 360 ఇందాక ఒక ఆట కొట్టాను నేను, అక్కడ 20 crores క్లియర్ అయిపోయింది మనకి. అవ్వలేదా 18 crores ఏం మాట్లాడుతున్నాను వాడు. క్రోర్సా వీడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆకారం ఎవరంటే సుమ అమ్మా. వీడు ఇష్టంగా పాన్ ఒకటి తినేవాడు, మీనాక్షి పాన్ ఏదో, అది ఎలా పెట్టుకొని నవ్వులుతుండేవాడు. ఇలా నేను కార్డ్ చూసి ఇలా చూస్తే సుమ ఇలా చూస్తుంది. నేను గుండె ఆగిపోయింది నాకు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య పెద్ద వైరం జరగబోతుంది నా వల్ల, విడిపోబోతున్నారు శాశ్వతంగా వీళ్ళిద్దరూ. లేకపోతే వీడేమైనా పరమ దెబ్బలు గురవుతాడా ఏంటి, హత్యాయత్నం జరుగుతుందా ఏంటో, నాకు రకరకాల చేతులు వణుకుతున్నాయి. వీడు అటు చూడకుండా అంటే మొక్కొట్టమని కిల్లి ఉయ్యాలి కదా అంటాడు. నేను అన్నా అక్కడికి ఇంకా అర్థం లేదు. చూసాడు వాడు ఏం చేశాడు చెప్తాను. ఇలా చూశాడు. నేను అనుకున్నా భయపడతాడా, పడేసి వెళ్ళిపోతాడా, లేకపోతే ఇగ్నోర్ చేస్తాడా, లేకపోతే వస్తున్నాను పద నువ్వు అంటాడా. మేము వదిలేస్తాను. 5 సెకండ్ల తర్వాత అది చేసిన పని యాసిటీస్ కనెక్ట్ చేసి చూపిస్తా చెప్పాడు. ఈడు నవ్వు తర్వాత అటు చూసా, తక్కువని చూసి అక్కడ రియాక్షన్. అప్పటిదాకా ఇలా చూస్తున్న నవ్వుతావా అన్నట్టు ఇలా చూసి తక్కువని వెళ్ళిపోయింది. వీడు అలా చెప్పి నోరు కడుక్కొని వచ్చి అలా బయటికి వెళ్ళాడు. తిరిగి వస్తాడు అనుకోలే. ఇంకా అయిపోయింది అటు చాప్టర్. మనం కిటికీ నుంచి ఎలా దూకి బయటికి వెళ్ళాలి ఇది ఆలోచిస్తున్నాను. అటు వెళ్తే నాకు కిల్ బిల్లో ఉమా తుర్మన్ కత్తెట్టుకుని ఎలా నరికేస్తావు అలాంటి కాండ ఒకటి జరగబోతుంది ఇక్కడ, రక్తపు. అలా నేను అనుకుని బయటకు వచ్చేసి అంటే ఇంట్లో వచ్చాడు. వస్తే నేను ఇంక సర్దేస్తున్నా అంతా. దా నువ్వే కదా నేను కొట్టాలి ఉండు. ఏంట్రా సుమా వెళ్ళిపోయింది. అరే ఇంకా ఆపుదాం. 2 రోజులు ప్యాక్ ఆడడం ఏంటంటే వాడు నవ్వుతూ సరే వెళ్తున్నప్పుడు పైనుంచి నేను బైక్ ఉండేది, అప్పుడు బైక్ స్టార్ట్ చేసుకుని ఇలా వెళ్తుంటే రై 328 crores 328 రూపీస్ కూడా ఇవ్వలేదు నా దగ్గర. ఇప్పటికీ చెప్తుంటాడు 328 crores. మీరు మామూలుగా భయస్తులా, విపరీతమైన భయస్తులా? అంటే ఏంటి, మనుషులుగా పరిస్థితులుగా? అంటే కాదు, ఒక 1 feet నుంచి కూడా దూకమంటే యాక్ట్ చేయమంటే కూడా దూకలేరంట. 1 feet అన్నది ఎగ్జాజరేషన్. 1 feet ఎందుకు అంత కానీ, బట్ ఇది ఈ టేబుల్ మీద నుంచి అయితే నాకు అంత నాకు వర్టిగో. నేను హైట్ చూసానంటే కింద నుంచి ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట ఆకర్షణ, దూకే అని. నేను ఫ్లైట్లో మనకు అన్ని అడ్డుంటాయి కాబట్టి నేను ఫ్లైట్లో హ్యాపీ తిరుగుతాను తప్ప చుట్టూ అన్నీ ఉంటే నాకు ప్రాబ్లం ఏం లేదు సార్. అది వర్టిగోస్కి అర్థం అవుద్ది. ఏ అంచు లేకుండా రాజీవ్ 2 పారాపిట్ వాల్స్ అంటే టెర్రస్ మీద డాబాల మీద 2 ఉంటే ఈ దీని మీద దానికి పక్క బిల్డింగ్, దాని మీద దీనికి గెంతు ఉంటాడు. చూసి షాక్. ఒక సీరియల్ కోసం పని పాట లేక కాదు, ఒక సీరియల్లో చేస్తూ అని దూరితే చూసా. టీవీ సీరియల్ అది, ఇంకా పైలట్ ఎప్పుడో వద్దలేదో కూడా తెలియదు. పిలిచి ఏంటిది అని అడిగా. అంతే. ఇలాగే నన్ను రాజమౌళిలో ఒకరోజు శాంతినివాసు షూటింగ్లో ఇంత గోడ ఉంది, పెద్ద చాలా లోతు ఉంది. ఓ పిల్లాడిని ఎత్తుకొని పరిగెత్తాలి. వాడేమో బల్లిలాగా ఇలా కొట్టుకుంటున్నాడు. వాడు ఎంత ఉన్నాడు, వాడిని మోసుకొని అందులోకి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. చెప్తే నా బదులు రాజమౌళి చేశాడు షాట్. రాజమౌళి గారు ఆయన పరిగెట్టుకుని వెళ్ళి చేసి ఇదంతా చూసి, అంటే ఇది షార్ట్ టేక్ కాదు, అలా చేసి నన్ను చూసి యాక్టర్ అంటే ఇవన్నీ చేయాలి ఏమండి, మనం డైలాగ్ యాక్టర్, ఫైట్లు చేయటం, డ్యాన్సులు చేయడం, గెంతడం, జంప్ చేయడం, దూకడం ఇవన్నీ కాదు. మీరు పేజీలు డైలాగ్ చెప్పినప్పుడు కామెడీ చేయడం ఇవన్నీ ఓకే, కానీ నాకు బేసిక్ భయం. నేనేం చేస్తా,
మరి అందుకే రాజమౌళి గారు మీకు ఇవ్వలేదంటారా? రాజమౌళి గారు వేరే క్యారెక్టర్స్ చాలా ఇచ్చారు, ఆ మాటకు వస్తే అలాగేం కాదు కానీ బట్ ఆయన వల్ల నాకు చాలా మంచి మంచి రోల్స్ ఈవెన్ చందు ఎల్లేటి చంద్రశేఖర్ చెప్పింది ఏంటంటే ఆయన సలం మీద అనుకోకుండా ఒక రోజులో నన్ను పెట్టుకోవటం, అవును, మంచి క్యారెక్టర్. వేరే యాక్టర్ని పెట్టుకుని మీ టాప్ 10 క్యారెక్టర్స్ అంటే ఏం చెప్తారు సార్? ఎనీ టెన్ అండి. అదే అంటే నాకేంటంటే నాకు టాప్ అంటే నేను చేసినవన్నీ నాకు నచ్చినవే, నాకు నచ్చాయి, మరీ ఎందుకు పనికి రాకుండా పోయిన ఎడిటింగ్లో లేచిపోయిన కొన్ని ఉంటాయి. అతడు సినిమాలో ఒక క్లిప్ కనిపిస్తుంది, అది చూసి గుర్తుపడుతుంటారు. అతడిలో మీరు యాక్ట్ చేశారు, యాక్ట్ ఏంట్రా, మొత్తం 6 సీన్లో ఒక షార్ట్ ఉంటుంది, షార్ట్ నాట్ ఈవెన్ సీన్, దాన్ని గుర్తుపెట్టేది అంటే ఇంకా మిగిలిపోయి అది అలా డిలీట్ అయిపోయిన సీన్ల విషయంలో బాధ ఉంటుంది తప్ప చేసినవన్నీ కూడా ఇష్టంగా చేసేవండి. సక్సెస్ అంటారా అది జనంలోకి వెళ్ళి ఇప్పుడు అసలు ఏమాత్రం నేను సరిపోను అనుకున్న క్యారెక్టర్ ఏంటో చెప్పనా, అమృతం. నేను అస్సలు నేను ఊహించుకోలే, ఎందుకంటే అప్పటిదాకా యాంగ్రీ యంగ్ మ్యాన్, లవ్ ఫెయిల్యూర్, రాజమౌళి గారి సీరియల్స్ కూడా శాంతినివాస్ ఇవన్నీ ఆయన చాలా ఇష్టంగా రాసిన క్యారెక్టర్ అది నా కోసం. సినిమాల్లో అంటే ఆఫ్కోర్స్ ఈ లిమిటేషన్స్ ఉండుంటాయి, ఆయన యాక్షన్ ఫిల్మ్స్ అన్నీ తీస్తుంటారు. లక్కీగా ఏదో ఒకటి 2 సీన్లు అలా డైలాగ్ చెప్పేవి నాకు ఇచ్చి నన్ను ఏం చేయకుండా అలాగా ముందుకు తీసుకెళ్లారు అనుకోవచ్చు. బట్ ఇప్పుడు రాజమౌళి గారు లాంటి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు అందరు రెగ్యులర్గా కలిసి తిరిగేవాళ్ళు, నాకు బాగా తెలుసు. జస్ట్ హాయ్ హలో ఏంటి అని చాలా క్యాజువల్గా మాడుకునే ఫ్రెండ్స్. ఆస్కార్ రేంజ్కి వెళ్ళిపోయినాక మీకు ఎలా ఉంటుందండి? అంటే అంటే మీ అంటే ఒకటి ఏంటంటే కలిసి తిరిగేది రాజీవ్ అండి. రాజీవ్కి రాజమౌళి గారికి చాలా మంచి బాండ్, మంచి కాదు ఎక్స్ట్రాడినరీ బాండ్ ఉండేది. యాక్చువల్గా రాజమౌళి గారు నాకు పరిచయం చేసిందే రాజీవ్. ఆఫ్కోర్స్ అప్పటికి రాజమౌళి గారు రాజమౌళి కాదు బేసిక్గా. అప్పుడు పరిచయం దగ్గర నుంచి అతను ఫస్ట్ నా రైటింగ్ చాలా మెచ్చుకున్నారు కస్తూరి సీరియల్లో. సో యూ వాంటెడ్ మీ టు రైట్ ఫర్ శాంతినివాసం ఆల్సో. అక్కడ రాఘవేంద్ర గారి టెంప్లెట్లో రాయలేకపోవడం వల్ల నేను వర్కౌట్ అవ్వలేదు, కానీ అతనికి నా మీద మంచి ఎస్టీమ్ ఉంది యాక్టర్గా. చాలా మంచి రోల్, మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో కూడా ఉంటే చూస్తే నా పర్టికులర్ ట్రాక్ అంతా ఆయన రాసిందే. ఓకే సూపర్. ఆ తర్వాత నన్ను డైరెక్టర్ని చేసింది ఆయన. ఆయన సినిమా వచ్చిన తర్వాత నా ట్రాక్ వరకు హర్ష రాసుకొని రైటర్ని డైరెక్టర్ని చేసింది ఆయన. రైటర్ని అంటే అప్పుడు కస్తూరి ఉంది కానీ డైరెక్టర్ని చేసింది ఆయన. దేనికోసం అంటే అప్పుడు ఆయన వెళ్ళిపోవడంతో సినిమాకి శాంతినివాసం దగ్గర కంటిన్యూ మీరు చేసి టఫ్ అయింది నా ట్రాక్ వరకు. మీ ట్రాక్ వరకు గుండు చేసుకునే క్యారెక్టర్ ఒక స్టేజ్లో నాది గుండు క్యారెక్టర్ ఉంటుంది, మొత్తం క్లీన్ షేవ్తో చేసాను. అదంతా నాదే. స్క్రిప్ట్ ఎడిటింగ్ అంటే జస్ట్ లైక్ అప్పుడు ఉండేవారు హేమంత్, బట్ అక్కడ ఉండి కూర్చొని చేసేది. బట్ వాట్ ఎవర్ మ్యూజిక్ పోస్టింగ్ అన్నీ డైరెక్షన్ టోటల్గా ఎపిసోడ్ చేసి నా సీన్లు నేను ఇచ్చేస్తాను, అక్కడెక్కడ వస్తే యాడ్ చేసుకుంటేవారు, మిగిలిన అర్థం మనకు సంబంధం లేదు. అలా రాజమౌళి గారు నాకు ఎంత చేయాలో అంత చేశారండి. అసలు కొన్ని నా నోటితో చెప్తే బాగోదు, ఎందుకంటే ఎవరు చెప్పాలో అది చెప్తే బాగుంటుంది. ఎందుకంటే నాకు బాగా బ్రేక్ ఇచ్చిన కొన్ని ఆస్పెక్ట్స్లో ఆయన సజెషన్సే. సూపర్. బాహుబలిలో కూడా చాలా మంచి రోల్ ఆఫర్ చేశారు, కానీ అంత టైం నేను వెచ్చించలేని పరిస్థితి నాకు మనం స్క్రిప్ట్ ఆఫర్ రావడం వల్ల కొట్టేసింది. ఆలోచించుకున్నా, మనం స్క్రిప్ట్ నేను చేయాలా, ఆ క్యారెక్టర్ నేను చేయాలా అని. మనం స్క్రిప్ట్ అన్న దానికి అది వేరే టాపిక్ కాబట్టి ఎక్కువ లెంగ్త్ కాబట్టి అది నేను అది చేయాలనుకుని అటు వెళ్ళిపోయి నేను క్యారెక్టర్ వదులుకున్నా. సో కొన్ని పొందాలంటే కొన్ని వదులుకోవాలి. సో అలా జరిగింది అంతే తప్ప ఆయన ఆస్కర్ స్థాయికి వెళ్ళటం అంటే ఒకటండి. నాకు ఆస్కర్ సినిమాలు ఎప్పుడు నచ్చవు. సో అబ్బా ఆస్కర్ వచ్చేసింది అంటే మిగిలిన ప్రపంచం చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. కానీ ఆయన టెలివిజన్ సీరియల్ చేసిన దగ్గర నుంచి కూడా ఆయన అంటే విపరీతమైన రెస్పెక్ట్ నాకు. సూపర్. ఆయన ఎపిసోడ్ సీన్స్ తీస్తుంటే ఏంటో ఎంత ఎక్సలెంట్, ఎందుకంటే అంత నిష్టగా, అంత భయపడుతూ, అంత జాగ్రత్తగా నమ్మరండి ఆయన. రాఘవేంద్రరావు గారికి అప్పచెప్పేసేయాలి బాధ్యత, మనకు అప్పచెప్పారు, మనం క్లియర్గా ఉండాలి. రాఘవేంద్రరావు గారి బాధ్యత కన్నా ఎక్కువ నా ఫీలింగ్. సూపర్ అండి. ఎందుకంటే రాఘవేంద్ర గారి లాగా నచ్చేలాగా తీసుంటే ఆయన రాజమౌళి అయ్యిండోడు కాదు. రాఘవేంద్ర గారికి నచ్చిన తర్వాత నెక్స్ట్ డిస్టింక్షన్ అంటాం కదా, అలాగా ఆయన నేనేం చూశానంటే ఆయన దగ్గర చాలా భయస్తుడండి. అంటే ఇప్పుడు కూడా ఆయన మనం వింటున్నదే అందరికీ తెలిసింది ఏంటంటే అక్కడ ప్రభాస్ లాంటి స్టార్ ఉన్నాడా, రామ్ చరణ్ లాంటి స్టార్ ఉన్నాడా అని పక్కన పెడితే వాళ్ళతో చేసిన సీన్ నచ్చకపోతే మళ్ళీ రీషూట్ చేస్తాడని మనం వింటూ వచ్చాం. నాకు అప్పుడు ఏమనిపించిందంటే రాజమౌళి సినిమా బాగా తీస్తాడంటారు, అది కరెక్ట్ కాదు. రాజమౌళి సినిమా బాగా తీయడు, సినిమా బాగా వచ్చేదాకా తీస్తాడు. ఒకటే డైలాగ్లో ఎంత బాగుంది అది అబ్బా రాజమౌళి బడ్జెట్లు ఉన్నాయి, మా ప్రభాస్ రాజమౌళికి అప్పుడు మనకు వస్తాడా, హీ ఎర్న్డ్ ఇట్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాం, అదైతే అసలు ఎక్కడి నుంచి ఏ టెలివిజన్ నుంచి మేము మొదలు పెట్టాం, అక్కడి నుంచి మరి మేము ఎందుకు చేయలేదు? అది కరెక్ట్, నిజం అంటే అది ఎఫిషియన్సీ.
అది అంతే. ఎఫిషియన్సీ కన్నా ఎఫర్ట్ అండి, ఎఫర్ట్. ప్యాషన్, కష్టపడి పని చేయటం అనేది ఆయన దగ్గర నేను చూశాను. ఎప్పుడు రిలాక్స్ అవ్వరండి ఆయన. ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ చెప్పడం ఇటు ఇలా కూడా అసలు నథింగ్. మాయా మశ్చంద్ర, మామా మశ్చంద్ర, మామా మశ్చంద్ర, ఇది ఇలా కొంచెం ఎడిట్ చేయకుండా దాని కారణం చెప్తాను. మామా మశ్చంద్ర అనే సినిమా అప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్, చాలా ఊహించుకుని లోపలికి వెళ్ళిన వాళ్ళకి నిరుత్సాహం ఎదురైంది అని మీ సమాధానం ఏంటి? అసలు లోపలికి వెళ్ళలేదండి జనం, అదే నా సమాధానం. ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ట్విస్ట్లు, కన్ఫ్యూజన్ డ్రామా, ఇవి నాకు ఒక ట్రేడ్ మార్క్ లాగా, నాకు రికగ్నిషన్ ఇచ్చేలాగా. నేను దాని ఆర్జున్ని కాదు, నేను గురువుని కాదు. క్రేజీ మోహన్ గారి ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉంటుంది, భాగ్యరాజ గారి అండ్ శ్రీను వైట్ల గారి ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉంటుంది. నేను వీళ్ళ నుంచి లాక్కుని ఏవో చేసుకుని గుండె జరగాలంత అయింది, ఎలాగైతే వర్కౌట్ అయిందో. మోస్ట్ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ మనం లాంటి దాన్ని ఎంత సింప్లిఫై చేసి స్కోర్ చేయగలిగానో, అలాగే గుడ్ బ్యాడ్ అగ్లీ విచ్ ఇస్ సపోజ్ టు గెట్ రిలీజ్డ్ బికాస్ ఆఫ్ టెక్నికల్ రీజన్స్. అది పక్కన పెడితే మామా మశ్చంద్ర దగ్గరికి వచ్చేటప్పటికి, ఇప్పుడు ఎలా అయితే మీరు మాయా మశ్చంద్ర అని కన్ఫ్యూజ్ అయ్యారో, మామా మశ్చంద్ర దగ్గరికి వచ్చేసరికి వన్ ఆఫ్ మై బెస్ట్ రైటింగ్స్ అండి ఈరోజు కూడా. 200%. దాని విషయంలో రిగ్రెట్స్ వేరే విషయాల్లో ఉన్నాయి, అవి నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడినంటే పర్టికులర్ పీపుల్ గురించి, వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి. మనం పోయి గాంధీని అడిగితే గాడ్సేన్ తిడతాడు. అంటే ఈ ఎగ్జాంపుల్ కింద మనకి పాపులర్ పేర్లు చెప్పడం కోసం ఇక్కడ నేను చెప్తున్నాను. గాంధీని అడిగితే గాడ్సేన్ తిట్టడం, గాడ్సేన్ అడిగితే గాంధీని తిట్టడం లాంటివి ఉంటాయి. ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడాలన్నది నా పాయింట్. కరెక్ట్. సో ఇక్కడ అది ఎప్పుడు జరగదు, అది అవసరం లేదు. అయిపోయిన తర్వాత ఇంకా బిచ్చింగ్ అన్నది ఇప్పుడు దాని తప్పు ఎవరిదంటే నా మీద నేను ఎందుకు వేసుకుంటానంటే, నాకు ఎంతకాలం ఉన్న ఎక్స్పీరియన్స్లో నేను నిర్మోహమాటంగా డైరెక్టర్ గురించి ఎలా చెప్పాను, రాజమౌళి గారి గురించి ఏం చెప్పాను, ఆయన సినిమా బాగా తీయడండి, బాగా వచ్చేదాకా తీస్తాడు, అది డైరెక్టర్స్ జాబ్. నాకు వాడు అడ్డుకున్నాడు, వీడిది ఇవ్వలేదు, వీడి వల్ల ఇలా చేశాను అని వినడానికి రెడీగా ఉంటే నేనా మాట్లాడొచ్చు కాక, కనొద్దు. తప్పు. నువ్వు డైరెక్షన్ చేయడానికి యాక్షన్ కట్టి చెప్పడం, మంచి స్క్రిప్ట్ రాసుకోవడం, యాక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం, టీమ్ని ఫామ్ చేసుకోవడం ఒకటే కాదు, ఎవ్రీడే బ్యాటిల్ ఇంకోటి ఉంటుంది అన్న విషయం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయకపోతే తెలీదు. కరెక్ట్. నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి యాక్టర్ అన్న ఒక కొత్త పెళ్లి కొడుకు పోస్టులో ఎంటర్ అయిపోయా. నిత్య పెళ్లి కొడుకాడు. ఆ యాక్టర్ అన్న వాడికి ఉన్న ప్యాంపరింగ్ ఇంకెవరికి ఉండదు. కరెక్ట్. ఆఫ్టర్ 24 క్రాఫ్ట్స్లో యాక్టింగ్ సంథింగ్ ఎల్స్, ఏది వర్కౌట్ అయిన దాన్ని వాళ్ళ గురించే చెప్తున్నాను. కరెక్ట్. స్ట్రగ్లర్స్ ఉంటారు, బట్ సక్సెస్ అయిన తర్వాత మీరు ఎంత సక్సెస్ అయినా, ఎంత మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి ఎంత స్థాయికి వెళ్ళిపోయినా, ఈ రోజుకి రాజమౌళి గారి కష్టం అదే. ఫస్ట్ టైం డైరెక్టర్, ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి ఏం కష్టాలు ఉంటాయి అవి ఉంటాయి. ఆ బయటకు రావు, వీళ్ళు బయటకు వస్తాయి, అంతే తేడా. సో నేను దానికి ప్రిపేర్డ్గా లేను. నేను నిర్మోహమాటంగా ఉండాల్సిన ప్లేస్లో అందరినీ మంచి చేసుకోవాలని చూసే, అది మొహమాటం, సెన్సిటివ్ అన్నారు చూడండి, అంత దిక్కుమల్లి గుణం ఇంకోటి ఉండదండి. ఇఫ్ యూఆర్ సెన్సిటివ్, బ్రేక్ ఇట్. అవసరం చచ్చిపో, కానీ బతికి మాత్రం అలా ఉండదు. మంచిదనం వేరు, సెన్సిటివ్గా ఉంటాం వేరు. నాకు ఇది అర్థం అవడానికి మామా మశ్చంద్ర మంచి ఎగ్జాంపుల్ అయింది. చాలా ఏమి డైలాగ్స్ ఏమి కాదండి, కథగా చూసుకోండి. ఎప్పుడైనా సరదాగా ఇంకా ఆగిపోయిన పెళ్ళికి భజంత్రీలు ఎందుకు అనుకోకపోతే, సరదాగా మీకు కొన్ని టైం ఎప్పుడైనా ఉంటే దాని గురించి సరదాగా అనాలిసిస్, ఎందుకు అది గొప్ప కథో, కొత్త కథో, మంచి కథో. నేను మీ ముందు చెప్పట్లేదు, నేను చాలా మందితో వాదించా, ఇది ఎక్కడో ఏదో మిస్ఫైర్ అయింది 100% అయింది. కానీ ఆ రైటింగ్ మాత్రం చాలా బాగుంది. దీన్ని కరెక్ట్గా వాడుకోలేకపోయారేమో అంటే అదేనండి, ఆ డైరెక్టర్కే వర్తిస్తుంది. బాగా వస్తే ఎలా డైరెక్టర్కి, అందుకే కదా మిమ్మల్ని అడుగుతున్నా. అది నేను చేసిన తప్పంతా అతి మొహమాటానికి పోవటం. ఎక్కడైతే నేను ఇది కుదరదు అని చెప్పగలను, డైరెక్టర్ అనే వాడికి మొహమాటం అనేది ఉండకూడదు. అలాగని మూర్ఖత్వం కూడా ఉండకూడదు, హోంవర్క్ ఉండాలి. సో నా తరపు నుంచి నా తప్పదేని ఎప్పుడు అర్థమైందంటే, జగదీష్ లాంటి కొత్త డైరెక్టర్స్ చూస్తున్నప్పుడు, నాని ప్రొడ్యూసరు, నాని గారు ఏమనుకుంటారు, వాళ్ళ సిస్టర్ ఏమనుకుంటారు, శివాజీ ఎంత సీనియరు, ఎంత పవర్ఫుల్ యాక్టర్ అయినా, అంటే వాయిస్ ఉన్న మనిషి, పైగా అతన్ని కన్విన్స్ అంత ఈజీ కాదు నాలాంటోడైతే. పాయింట్ ఏంటంటే, జగదీష్ ఏ రోజు తొనకలేదు, వెనకలేదు. అక్కడ పేర్లు చెప్పను కానీ ఎవరికైనా సరే వాళ్ళు అడిగేదానికి ఆన్సర్ చెప్పాడు. మరి నాకు నేను చెప్పిన వాటికి కన్విన్స్ అయ్యి ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇవ్వని వాళ్ళకి ఇవ్వలేదు. కానీ తిడతారా, అంతేగా. కొడతారా, తింటా, దానికి కూడా రెడీ. చంపేరు అనుకుంటున్నాను, చంపేస్తానంటే ఇంకంతే. అంటే ఇంత అహానికి పోతే ఎంత దాకా వెళ్తారా,
నేను సినిమా కోసం మాట్లాడుతున్నా ఆ మీటర్లోకి వచ్చి మాట్లాడండి. బా ఇది జగదీష్ దగ్గర నేర్చుకున్నా, కొత్త డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దగ్గర నేర్చుకున్నా. అతను ఇప్పుడు పాతగానే నేను కొత్తగా డైరెక్టర్స్ దగ్గర నేను చూసిన తర్వాత అప్పుడు అనుకున్నా, ఇలా ఉండాలా, సినిమా కోసం ఫైట్ చేయాలా, నాకు తెలియదు అది. నేనంటే క్యారవన్లో ఉండి షార్ట్ రెడీ అంటే అక్కడికి వెళ్ళి నా వర్క్ ఏదో నేను చేసుకున్నా, బాగా చేసాడు అర్చ అంటే వెళ్ళిపోయేవాడిని. రైటర్ని అయిపోయాను యాక్సిడెంటల్గా, అలాగే డైరెక్టర్ని అయినా యాక్సిడెంటల్గా, తెలియక. సూపర్. అయితే త్వరలో గూగులీతో కలుద్దాం. గూగులీ వేసేటప్పుడు, గూగులీ రిలీజ్ అప్పుడు మిగతా పార్ట్ కంటిన్యూ చేద్దాం తప్పకుండా. దేనికంటే ఇది ఒక జర్నీ మాట్లాడుతున్నట్టుంది. అద్భుతంగా ఒక హర్షవర్ధన్ అనే అతన్ని ఇక్కడ కూర్చోబెట్టి మాడాలనుకున్న దానికి పర్ఫెక్ట్గా ఎంత మాట్లాడారు. ఓపికగా కూర్చొని మాట్లాడినందుకు ఈ చివరిదాకా చూసిన ప్రేక్షకులకి నిజంగా థ్యాంక్స్. ఎందుకంటే భరించాల్సిన అవసరం ఉంది. అదే ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి ఇలాంటి ఎప్పుడు టాలెంటెడ్ పర్సనాలిటీస్ని మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను, వాళ్ళతో మాట్లాడిస్తుంటాను. ఎంతో కొంత ఎక్కడొకక్కడ ఒక కొత్త పాయింట్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల. నమస్తే హర్షవర్ధన్. థ్యాంక్ యూ, ఎక్సలెంట్ జాబ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి ఏమని చెప్పొచ్చు? నమస్కారం అండి. కొంచెం లాస్ట్లో చెప్తున్నాను. బట్ ఏదైనా ఇటువంటి చాలా థాట్ ప్రొవోకింగ్ టాక్ షోస్ చేయటంలో శివ సిద్ధాస్తుడు మీ అందరికీ తెలుసు. ఇందులో నేను అతిథిని తప్ప ఆయన కాదు. కాబట్టి అతనికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, అతన్ని చక్కగా మీ సబ్స్క్రిప్షన్తో మీ లైకులతో ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ, ఆబ్వియస్లీ మీరు లేకపోతే మేము లేవు కాబట్టి మనస్ఫూర్తిగా మీ కళ్ళల్లో చూస్తూ థ్యాంక్ యూ.